ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ జడ్జిలు కదా. మరి మిమ్మల్ని కన్విన్స్ చేసిన అవినాష్ రెడ్డి సిబిఐని ఎందుకు కన్విన్స్ చేయలేకుండా ఉన్నాడు? వెళ్ళమని చెప్పండి. సిబిఐని తప్పించుకొని ఎందుకు తిరుగుతున్నాడు? సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తే కర్నూలులో అంత 3 రోజుల పాటు బీభత్సం సృష్టించారు కదా. పోలీసులను మూకల్ని అంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి అసలు చెయ్యి వేయనీయలేదు కదా అవినాష్ మీద. సిబిఐ ఆఖరికి ఎంటీ హ్యాండెడ్ ఇట్ హ్యాడ్ టు గో బ్యాక్. దట్ ఈస్ అన్ ఇన్సల్ట్, అ హ్యూమిలియేషన్ టు సిబిఐ ఇన్ ఇట్స్ హిస్టరీ. మరి అంతగా మీరు అంత దిగజారిన రాజకీయాలు చేస్తున్నారే, మరి మిమ్మల్ని కన్విన్స్ చేయడం ఏం అవసరం అండి? మీరు కన్విన్స్ అయితే ఎంత, అవ్వకపోతే ఎంత? ప్రజలు కదా కన్విన్స్ అవ్వాలి. మరి ప్రజలకి సమాధానాలు చెప్పండి. ఎందుకని సాక్షి టీవీలో హార్ట్ అటాక్ అని చెప్పారు? ఎందుకని ముందు సిబిఐ అడిగారు, ఆ తర్వాత సిబిఐ వద్దన్నారు? ఎందుకని అవినాష్ సాక్ష్యాలు తుడిచేస్తుంటే అమాయకంగా నిలబడి చూశాడు? ఇవన్నీ సాక్ష్యాలు ఆధారాలు సిబిఐ అన్నీ పెడితే ఇవన్నిటినీ కాదని మీరు కన్విన్స్ అయ్యానని బుకాయిస్తున్నారు. మీరు బుకాయించినంత మాత్రాన ప్రజలు